వైసీపీ ఎమ్మెల్యే రోజా మనతో మాట్లాడే సిద్ధంగా ఉన్నారు. రోజా గారు నమస్తే అండి. నమస్కారం అండి. వీడియో ఫుటేజ్ చూస్తున్నారు, మీరు చాలా ఆవేశంగా సైగలు చేస్తున్నారు. అసలు ఏం జరిగింది అసెంబ్లీలో? ఈరోజు మీరు చూసిన నిన్నటి నుంచి కూడా పట్టిసీమ మీద పెద్ద చర్చ జరగాలి. ఎందుకంటే పోలవరాన్ని పక్కన పెడితే ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది కాబట్టి దానికి జాతీయ హోదా ఉన్న దాన్ని కంప్లీట్ చేయకుండా పట్టిసీమను ప్రారంభిస్తే రేపు కేంద్రం కూడా పోలవరానికి మరి బడ్జెట్ లో డబ్బులు కేటాయించడం కూడా పక్కన పెడతారేమన్న భయంతో మేము డిస్కస్ చేయాలంటే ఆ డిస్కషన్ ని డైవర్ట్ చేయడానికి నిన్నంతా కూడా జగన్ గారిని ఏ విధంగా తిట్టించారో మీరు చూశారు. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2000లో వాళ్ళు చేసిన విధానాలు, దానివల్ల వచ్చిన నష్టం, దానివల్ల మనం ఎంత వాటర్ నష్టపోయాము, ఇప్పుడు కూడా ఈ పట్టిసీమ వల్ల ఎటువంటి నష్టాలు ఉన్నాయి అని తను పేపర్ లో జీవో చూపిస్తూ అన్ని చెప్తుంటే దానికి ఆన్సర్ చెప్పకుండా ఒక చీఫ్ విప్ గా ఉండి కాలువ శ్రీనివాస్ గారు లేచి జగన్ గారు 10th క్లాస్ పేపర్స్ ఎక్కడో దొంగతనం చేశాడు పలానా స్కూల్లో చదువుతున్నప్పుడు అన్నారు. జగన్ గారు చదవని స్కూల్ పేరు చెప్తూ ఆయన మీద లేనిపోని కట్టుకథ చెప్పి సభని డైవర్ట్ చేయాలనుకోవటం వీరికి కరెక్టా అని నేను అడుగుతున్నాను. ఈరోజు అనుభవం అంటుంది. వారి అనుభవంతో రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చారు కానీ రాష్ట్ర ప్రజల ప్రేమతో వచ్చింది కాదు. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రజల్ని మోసం చేసే విధంగా కేవలం లోకేష్ అకౌంట్ నిండే విధంగా వీళ్ళు పట్టిసీమ మరి కట్టాలి అనుకోవటం దురదృష్టకరం. దాని మీద సబ్జెక్ట్ చర్చిస్తుంటే అది కాకుండా 420 అని జగన్ గారిని ఆయన కింద ఉన్న ఐరన్ లెగ్ అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే చూస్తే ఎందుకు గమ్మని ఉంటాం చెప్పండి. మేము తప్పు చేయనప్పుడు మేము ఎందుకు పడాల్సిన అవసరం ఏముంది మాకు? అంటే రోజా గారు, సభలో చర్చను ఒక్క నిమిషం పక్కన పెడితే కనుక సభలో మీరు ప్రవర్తించిన తీరు మాత్రం అభ్యంతరకరంగా ఉంది. అసలు మొత్తం వివాదానికి అంతటికీ కూడా రోజా వ్యవహార శైలే కారణం. కొంత అసభ్య పదజాలాన్ని కూడా వాడారు, ఆ సైకిల్ కూడా చేశారని చెప్పేసి అంటున్నారు. దీని అంతటికీ మీరే కారణమైన ఆరోపణలు. ఎవరు చెప్పారు చెప్పండి? ఎవరు చెప్పారో వాళ్ళ గురించి నేను చెప్తాను. అధికార పక్ష సభ్యులే అంటున్నారు మొత్తం సభలో రోజా వ్యవహారం వల్లనే ఇంత రచ్చ జరిగింది అని. పలానా వ్యక్తి చెప్పాడని చెప్పండి. జనరల్ స్టేట్మెంట్ చేయడం కరెక్ట్ కాదు కదా. ఈ రోజు నేను ఇండస్ట్రీలో ఇన్నేళ్లుగా ఉన్నా, ఏ రోజు నాకు చెడ్డ పేరు లేదు. ఇన్ని రోజులు రాజకీయాల్లో ఉన్నా, నాకు ఏ రోజు చెడ్డ పేరు లేదు. ఈ రోజు మాత్రం నా ప్రవర్తన బాగాలేదు, నా మాటలు బాగాలేదు అంటే తెలుగుదేశంలో వాళ్ళ పక్కన ఉన్నప్పుడు మాత్రం చాలా బాగుందా? వారి గురించి పోరాడినప్పుడు బాగుందా? ఈ రోజు నేను అంగన్వాడీ గురించి మాట్లాడితే నిన్నేమో పని పాట లేదు అంటుంది ఒక మంత్రి. ఒక మహిళగా ఉండి మహిళల్ని కొడుతుంటే దానికోసం మేము ప్రొటెస్ట్ చేస్తే దాన్ని పనికి మాలిన పని అంటుంది. ఈ రోజేమో మమ్మల్ని అందరినీ 420 అంటే మేము వింటూ ఉండాలంట. మేమేమన్నా మాట్లాడితే మాత్రం రోజా గారు, మీరు జనరల్ గా ఆరోపించద్దన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు గారే ఆరోపించారు మొత్తం గొడవంతా రోజా వల్లే జరిగింది, ఆమె ప్రవర్తన తీరు వల్లే ఇంత రచ్చ జరిగింది అని. మీరు వీడియోస్ లో నా క్లోజప్లు చూపించడం కాదు, సభ జరిగిన మొత్తం సీడీ తెప్పించుకోండి. వాళ్ళకి ధైర్యం ఉంటే మొత్తం సీడీ ఇవ్వమనండి. ఎవరు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు, ఎందుకు మాకు కోపం వస్తుంది అనేది మీకు కూడా అర్థమవుతుంది. ఇంతవరకు ఇంత అన్యాయంగా ఏ అసెంబ్లీ కూడా జరుగుండదు. అసెంబ్లీ చరిత్రలో కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు తలగొక్కోవటం, చేతులు విసుక్కోవటం, ఆవలించడం, నిద్రపోవటం చూపిస్తున్నారే తప్ప ఈ రోజు ప్రజా సమస్యలు పోరాడుతున్న మా గురించో మరి ప్రజల సమస్య గురించి మేము స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్న మా రిక్వెస్ట్ లో ఎక్కడా కూడా లేదు. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తే కొట్టిన తర్వాత మేము కోపంగా ఉంటే అది క్లోజప్ తీసి వేయండి, ఆమెను ఎలాగోలాగా సస్పెండ్ చేయాలని దిగజారుడు చేస్తున్నారే తప్ప నిజంగా ఈ రోజు ప్రతిపక్షానికి ఎంత బాధ్యత ఉంది రాష్ట్ర సమస్యల గురించి డిస్కస్ చేయడానికి? ఏ ఒక్కటైనా చూపిస్తున్నారా? కనీసం ఎవరు మాట్లాడుతున్నా ఇంటరప్షన్, రన్నింగ్ కామెంటరీ వాళ్ళు ఇస్తూ మళ్ళీ మా మీద బురద చల్లటం అనేది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాను. అసలు ప్రైవేట్ ఛానల్స్ కి, ప్రైవేటు ఏజెన్సీకి ఇవ్వకుండా ABN కి ఇచ్చేసి ఆయన చూపించిందే బయటకు వచ్చేలాగా చేసుకుంటూ ఈ రోజు బోండా ఉమామహేశ్వరి గాని, నిన్న చంద్రబాబు నాయుడు గాని, మొన్న KV కృష్ణమూర్తి గాని అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు స్పీకర్ ముందరే మమ్మల్ని రౌడీల్లాగా మీ అంతు చూస్తాం, మీరు 420లు, మీరు దొంగలు, మీరు ఐరన్ లెగ్లని మాట్లాడుతుంటే ఎవరి ప్రవర్తన తీరు సరిగ్గా లేదో ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. అంటే రోజా గారు, మీరు వీడియో ఫుటేజ్ చూస్తున్నారు, టీవీ మీకు దగ్గరలో ఉందా? పోడియం దగ్గరికి అపోజిషన్ లీడర్స్ మాత్రమే ఉన్నారు, అక్కడ మీరు సైగ చేస్తున్నారు. ఏ సందర్భంలో మీరు అలా వ్యవహరించాల్సి వచ్చింది? అంటే ఎస్సీలని పైకి లేపి నా మీదకి ఉసిగొలుపుతున్నారు. మనం ఏదన్నా మాట్లాడితే ఎస్సీ చేసి పెట్టాలి, లేదా ఎస్సీలకు వ్యతిరేకం అనేది నిరూపించాలి అని పీతల సుజాత గారిని ప్రతిసారి లేపుతారు. నిన్న కూడా ఆవిడ బాధ్యత రహితంగా ఒక మహిళగా ఉండి అంగన్వాడీ సమస్య మీద నేను మాట్లాడుతుంటే
పని పాట లేదనేది. ఈరోజు ఆమె లేచి ఏ విధంగా నా గురించి మాట్లాడుతుందో మీరు చూశారు. చంద్రబాబు నాయుడు కాలుగోటికి నేను సరిపోను అంటే అసలు చంద్రబాబు నాయుడు కాలుగోటికి నాకు ఏం సంబంధం? అసలు నువ్వు నా కాలుగోటికి సరిపోతావని నేను అడిగాను. రెండవది, తను మినిస్టర్ గా ఈ రోజు 10 నెలల్లోనే ఒక డైమండ్ వడ్డాను ఆమెకి గిఫ్ట్ ఇచ్చారు గన్నులకి సైన్ చేసినందుకు. మరి ఎవరికి చేసిందో, ఎవరు ఆమెకి గిఫ్ట్ ఇచ్చారో తెలీదు. కాబట్టి నీ అవినీతి మంత్రిగా నువ్వు చేస్తున్న తీరు సరిగ్గా లేదు, నీ పని నువ్వు చూస్తూ నా గురించి మాట్లాడొద్దని ఆమెను నేను కోపంగా అనటం జరిగింది. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ గా లేనప్పుడు వాళ్ళు నా గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు అనేది నేను అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా అనేసి కుల రాజకీయం చేయాలనుకుంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎస్టీలు మా సైడ్ ఎక్కువ ఉన్నారు. వాళ్ళతో మేము ఎలా ఉంటాం, ఎంత గౌరవం ఇస్తామో వాళ్ళందరికీ కూడా తెలుసు. అంతే కదా అని మంత్రి పదవి ఇచ్చారు కదా అని చంద్రబాబు నాయుడు చెప్పినట్టంతా అడ్డగోలుగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి నేను సీరియస్ గా రియాక్షన్ ఇవ్వాల్సి వచ్చింది. అంటే రోజా గారు, మీరు బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధి, ప్రజలు ఎన్నుకోబడి మిమ్మల్ని చట్టసభలు పంపించారు, కానీ సభలో వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అన్న విమర్శలు ఎదురవుతున్నాయి. అదే అంటున్నానండి, ఈ రోజు ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది, కెమెరాలు వాళ్ళ చేతిలో ఉన్నాయని నన్ను చూపించడం కాదు, వాళ్ళు చేస్తున్నది ఏంటో అది కూడా చూపించమనండి. కాయిన్ కి రెండో సైడ్ కూడా చూపించమనండి. ఈ రోజు మేము డ్వాక్రా మహిళల గురించి సభని ఏ విధంగా స్టాల్ చేస్తామో మీరు చూసారు, అది చూపించరు. హౌసింగ్ గురించి 10 నెలలు అవుతున్నా ఒక పేదవాడికి ఇల్లు కట్టించకుండా ఉంటే దాని గురించి మేము స్పీకర్ గారితో అది చూపించరు. నిన్న అంగన్వాడీ వాళ్ళ గురించి 3 సార్లు సభ వాయిదా పడిందే కానీ ఒక అరగంట వాళ్ళ గురించి మాట్లాడే అవకాశం మాకు ఇవ్వకుంటే వాటి గురించి చూపించరు. కానీ వాళ్ళు మమ్మల్ని పర్సనల్ గా తిడుతున్నా మేము కామ్గా కూర్చొని వినాలి అంటే ఇక్కడ మేము కూడా ఉప్పు కారం తింటున్నాం. ప్రజలు మమ్మల్ని కూడా ఓట్లేసి గెలిపించారు కాబట్టి ప్రజల సమస్యలు చెప్పే హక్కు మాకు ఉన్నప్పుడు అవి చూపించాల్సిన బాధ్యత కూడా మరి మీడియా మీద ఉంది. ఆ మీడియా అంతా ఎందుకు సైలెంట్ గా ఒక ఏబిఎన్కి ఇచ్చేస్తే ఎందుకు వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఈ రోజు అసెంబ్లీలో ప్రజల సమస్యల మీద మేము స్పందిస్తున్న తీరు కానీ, మేము ప్రజల కోసం పడుతున్న తపన కానీ ఏ ఒక్కటి కూడా ప్రజలకి కనిపించకుండా చేయటం అనేది దురదృష్టకరం. అండ్ ఈ రోజు ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్న ఇష్టంగా అడ్డదిడ్డంగా మైకులు కట్ చేసి ఆయనను ఏ విధంగా రన్నింగ్ కామెంటరీలతో హ్యూమిలేట్ చేస్తున్నారు అనేది. రోజా గారు 1 సెకండ్, రోజా గారు 1 సెకండ్ అండి, మీకు మాట్లాడే అవకాశం వచ్చింది, ఒక మంచి అవకాశం. అసలు అసెంబ్లీలో ఏం జరిగింది, వాళ్ళు ఏం తిట్టారు, మీరేం మాట్లాడారు, మీ వెర్షన్ మీరు చెప్పండి. ఈ రోజు కాదండి, గతంలో కూడా మీరు చూస్తే బుచ్చయ్య చౌదరి విషయంలో ఇలాగే మేము లేస్తే ఐరన్ లెగ్గనో, జగన్ గారు లేస్తే 1,00,000 కోట్లనో ఇదే మాటలు తప్ప ఈ రోజు వరకు కొత్తగా 10 నెలలు అయింది మనం అధికారంలోకి వచ్చి మనం ఏం చేసాం, మన వాగ్దానాలు ఏంటి, ప్రజలు ఎంత కష్టపడుతున్నారు అనేది వాళ్ళకి అనవసరం అండి. ఎవరైనా సమస్యల గురించి మాట్లాడితే వారి మీద నిందలేయటం, వారిని కట్టుకథలతో తప్పుదోవ పట్టించడానికి అసెంబ్లీని ఉపయోగించుకోవడం, వారు మాట్లాడినప్పుడు మనం ఏదైనా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్లి గొడవకి వెళ్తే ఏంటండి ఇలా మాట్లాడతారు, ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఇవన్నీ కంట్రోల్ చేసి సబ్జెక్ట్ మీద మాట్లాడడానికి మీకు దమ్ము లేదా, సబ్జెక్ట్ లేదా అని మేము అడిగితే అవి లాంగ్ లో చూపించేసి ఏంటి హావభావాలు ఇవి, ఏంటి రౌడీజం అంటారు. ఎవరు రౌడీజం చేశారండి? నిన్న వీడియో క్లిప్పింగ్లు చూడండి. చంద్రబాబు నాయుడు ఎంత నీచంగా ఇంట్లో పనోళ్ల కన్నా హీనంగా ఎమ్మెల్యేలను తిడుతుంటే ఇంతకన్నా దురదృష్టకరమైన సంఘటన ఇంకేముందండి? ఈ రోజు బోండా ఉమామహేశ్వరరావు గారు ఆయన 420 రోజా గారు 1 సెకండ్ అండి, మీరు నిన్న జరిగింది మొన్న జరిగింది కాదండి, ఈ రోజు ఆ ఘర్షణ దృశ్యాలు మీరు చూస్తున్నారు విజువల్స్ లో. మీడియా వాళ్ళు కూడా ఎందుకు నాకు అర్థం కావట్లేదు, తప్పు చేసిన వాళ్ళని వదిలేసి వాళ్ళు వాళ్ళు ఏం చేసినా పట్టించుకోకుండా మా మీద నెపం మోపేసి మమ్మల్ని ఎందుకు బ్లేమ్ చేయాలనుకుంటున్నారో నాకైతే అర్థం కాలేదు. ఈ రోజు మేము సమస్యల గురించి స్పందిస్తున్నాం, చెప్పండి, స్పందించొద్దండి, మీరు సైలెంట్ గా నోరు మూసుకొని కూర్చోండి అంటే అసెంబ్లీలో ఎందుకండి అసెంబ్లీ సెక్షన్స్? ఎన్టీఆర్ భవన్ లో పెట్టుకోమనండి, ఆయన సోదేదో అక్కడ చెప్పుకోమనండి. రోజా గారు, మిమ్మల్ని బ్లైమ్ చేసే ఉద్దేశం ఎవరికి లేదండి. ఈ రోజు ఘర్షణ విజువల్స్ మీరు చూస్తున్నారు, ఈ రోజు ఏం జరిగింది, సభలో ఏం జరిగింది, ఆ ఘర్షణ విజువల్స్ కు ముందు ఏం జరిగిందో చెప్పండి. క్లియర్ గా ఫస్టే చెప్పానండి, మీరు అది అర్థం చేసుకోకుండా ఎంతసేపు టీడీపీకి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. లేదండి, మేము ఎవరికి సపోర్ట్ కాదండి, ఎవరిని బ్లైమ్ చేయాలని ఉద్దేశం కాదు, ఏం జరిగిందని తెలుసుకోవాలి మాత్రమే అడుగుతున్నాం. జగన్ గారు పట్టుసీమ గురించి మాట్లాడేటప్పుడు ఏ విధంగా కాలువ శ్రీనివాస్ గారు లేచి అతన్ని 10th క్లాస్ పేపర్లు దొంగిలించాడు, పలానా స్కూల్లో చదివాడని కట్టుకథ అల్లుతూ ఉంటే ఎవరైనా ఎందుకు గమ్మునుంటారండి? వాళ్ళ నాయకుడిని అన్నప్పుడు మా నాయకుడి మీద మీరు కట్టుకథలు అల్లుతున్నారు, కానీ మీ నాయకుడికి
వాళ్ళ మామగారే ఎన్టీ రామారావు గారే ఆయన ఎంత దిగజారుడు రాజకీయాలు చేశాడు, ఈ దేశంలోని అవినీతి పరుడు చంద్రబాబు నాయుడు అని రికార్డులతో చెప్పాడు. అవి వేసి చూపించండి. అవి వదిలేసి ఎంతసేపు మమ్మల్ని అనింది కాకుండా మా మీద రాంగ్ గా చూపించడం అనేది కరెక్ట్ కాదు. కరెక్ట్ గా జగన్ గారు పట్టిసీమ మీదే మాట్లాడారు, ఎక్కడా కూడా డైవర్షన్ లేకుండా. ఎందుకు పర్సనల్ గా మాట్లాడుతున్నారు? అచ్చెన్నాయుడు లేసి ఏం మాట్లాడుతున్నాడు? బోండా ఉమామహేశ్వరరావు ఏం మాట్లాడుతున్నాడు? పీతల సుజాత ఏం మాట్లాడుతుంది? చూసారు కదా, ఇంతమంది మాట్లాడితేనే మేము రియాక్ట్ అయ్యాం, లేకపోతే మాకు వాళ్ళతో ఏం పనండి? మేము రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి స్పీకర్ గారికి మాట్లాడుతున్నాం. వీళ్ళు లేచి మాట్లాడి మాకు ఆన్సర్ చెప్పి మమ్మల్ని ఎందుకు తిట్టాల్సిన అవసరం ఏముంది? వీళ్ళు రోజా గారు తిట్టారంటున్నారు కదా, బోండా ఉమా ఏమని తిట్టారు? మళ్ళీ మమ్మల్ని మేము తిట్టించుకోమంటారా? మీరు భలే చెప్తారు. అలా కాదండి, ఏం జరిగిందో చెప్తేనే కదా ప్రజలకు కూడా తెలిసేది. తిట్టించుకొని మళ్ళీ మీ దగ్గర తిట్టించుకొని మళ్ళీ మమ్మల్ని మేమే తిట్టించుకోవాలి. రోజా గారు మీరు ఆవేశంలో ఉన్నారు, ఏం జరిగిందో మొత్తం యావత్ ప్రపంచానికి తెలియాలి. తీరు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. ఒకే ఒక ఛానల్ కిచ్చి వాళ్ళు ఏ విధంగా ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నా మీరందరూ ఒకటే అన్న విధంగా సైలెంట్ గా ఉన్నారు తప్ప మీ హక్కుల్ని కాలరాస్తున్న ఈ ప్రభుత్వం మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఈ రోజు వాళ్ళు ఏదో క్లిప్పింగ్స్ ఇచ్చారని అవి ప్లే చేసి నన్ను బ్యాడ్ చేయాలనుకోవటం మాత్రం చాలా దురదృష్టకరం. ఇది మీ మీడియాకే అవమానకరం. ఎందుకంటే మామూలు వాళ్ళైనా అడగండి, అసెంబ్లీ సెక్షన్స్ ఎప్పుడైనా ఇలా జరిగాయా? ఏ రోజైనా ఇలా ప్రతిపక్షం గొంతు నొక్కేశారా? అసలు ప్రతిపక్షం ఏం చేస్తుంది, ఏం మాట్లాడుతుంది అనేది ఎక్కడైనా చూపిస్తున్నారా? ఈ రోజు మాత్రం అంత నా క్లిప్పింగ్సే చూపించాల్సిన అవసరం ఏమి? రోజా గారు మీ క్లిప్పింగ్స్ మాత్రమే చూపించట్లా, అది టీడీపీ వాళ్ళు విడుదల చేసిన వీడియో ఫుటేజ్ మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఏకపక్షంగా ఉన్నారంటున్నారు, ఘర్షణ దృశ్యాలు మాత్రమే రిలీజ్ చేశారు. మీ జర్నలిస్టులకి దమ్ముంటే మీరు ఫైట్ చేయండి. ఎందుకు వాళ్ళు ఫుటేజ్ ఇవ్వట్లేదు? అసెంబ్లీలో జరుగుతున్న ప్రతి ఒక్క ఇష్యూని ఎందుకు ఫుటేజ్ ఇవ్వకుండా దొంగ దారిన ఇప్పుడు ఇవ్వాల్సి వస్తుంది? ప్రతిరోజు ప్రతి ఒక్క ఇన్సిడెంట్ ఇవ్వమనండి, లోపల ఏం జరుగుతుందో న్యాయబద్ధంగా ఇవ్వమనండి. అంతేగాని ఇలాంటి నీతి మాలిన రాజకీయాలు చేయొద్దని వాళ్ళకి చెప్పండి. ఓకే రోజా గారు, థ్యాంక్ యూ. ఏ సబ్జెక్ట్ మీ మాటలు ప్రభుత్వానికి వినిపించే ఉంటే డెఫినెట్ గా ఆ వీడియో ఫుటేజ్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.